ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోమ్లా శివాల. సో ఈరోజు మేము హోమ్ మేడ్ చికెన్ పిజ్జా చేయబోతున్నాం. సో ఇక్కడ మా మమ్మీ ఆనియన్స్ అంతా కట్ చేసి పెట్టుకుంటుంది. దాని తర్వాత క్యాప్సికమ్ కట్ చేస్తుంది. అది కూడా మేమైతే కొంచెమే యూస్ చేస్తున్నాం. మేము 2 పీసెస్ చేస్తున్నాం. సో హాఫ్ క్యాప్సికమ్ సరిపోతుందని హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాం. మీరు ఎంత పీసెస్ చేసుకుంటారో దానికి ఎంత క్యాప్సికమ్ కావాలో అది మీ ఇష్టం. ఆనియన్స్ కూడా మీ చాయిస్, అది మీ చాయిస్. నెక్స్ట్ మేమైతే చికెన్ పిజ్జా చేస్తున్నాం. మీరు వెజ్ పిజ్జా అయినా చేసుకోవచ్చు. వెజ్ అయితే దాంట్లో ఎక్కువ వెరైటీస్ యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేమైతే 3 ఐటమ్స్ వేసుకుంటున్నాం. చికెన్ అయితే మేము బాయిల్ చేసుకున్నాం. మీరు కూడా బాయిల్ చేసుకోండి. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ అట్టే వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై కూడా చేయాలి. ఫ్రై చేసుకుంటే దాంట్లో సాల్ట్, పెప్పర్ అంతా వేసుకొని ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు మా మమ్మీ అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ నుంచి కట్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు మేము పిజ్జా బేస్ మీదికి ఏమంటారు పిజ్జా సాస్ వేసుకుంటున్నాం. పిజ్జా సాస్ వేసి అప్లై చేస్తున్నాం. దాని తర్వాత పిజ్జా సాస్ వేసిన తర్వాత మేమైతే దాని మీద ఇంకో సాసెస్ షెజ్వాన్ చట్నీ వేస్తాం. దాని తర్వాత షెజ్వాన్ చట్నీ తర్వాత టాపింగ్స్, దాని మీద చీజ్ మీ ఇష్టం. మేము ఇప్పుడు షెజ్వాన్ చట్నీ ఆర్ ఎల్స్ షెజ్వాన్ సాస్ ఇదేసి నేను బాగా నీట్గా అప్లై చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇప్పుడు టాపింగ్స్ మన ఇష్టం ఎట్టనా పెట్టుకోవచ్చు. మీరు డిజైన్ కావాలంటే డిజైన్గా, అది మీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ చాయిస్. టాపింగ్స్ ఎట్టనా పెట్టుకోవచ్చు. టాపింగ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనము లైక్ చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోకూడదు అంటే చూసొద్దు, అది మీ ఇష్టం, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చీజ్ మేము వేసుకుంటున్నాం. అది మీరు నార్మల్ తురిమిన చీజ్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ క్యూబ్డ్ చీజ్ అన్నా వేసుకోవచ్చు. మేమైతే మొజరెల్లా చీజ్ వేసుకుంటున్నాం. మీరు ఏం వేసుకోవాలంటే అది మీ ఇష్టం. ఇప్పుడు చికెన్ పెట్టేసి చీజ్ దాని మీద వేసుకోవాలి. చీజ్ వేసిన తర్వాత ఏమంటారు స్పైసెస్ దాని మీద వేయాలి కదా టేస్ట్ కోసం. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. దాని తర్వాత అద్దుకొని తినేకి మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీకు ఇష్టమైన సాస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే మొజరెల్లా చీజ్ వేస్తున్నాం. మేమైతే ఓవెన్ ఉంది కాబట్టి మేము ఓవెన్లో పెట్టుకుంటున్నాం. అది మీ ఇష్టం, మీరు దేంట్లో పెట్టుకుంటారో. ఓవెన్లో అయితే 5 to 10 మినిమం 5 minutes, మ్యాక్సిమం 10 minutes, 5 to 10 minutes పెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువసేపు పెట్టుకుంటే మాడిపోవచ్చేమో తెలియదు, చీజ్ మాడిపోతుంది మోస్ట్లీ. సో ఇప్పుడు మేము చీజ్ అంతా వేసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఓవెన్ లోపల పెట్టే టైం, దానికన్నా ముందు ఓవెన్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు పెడితే కుక్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మేము సీజనింగ్ కోసం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోబోతున్నాం. దాని తర్వాత ఇంకా దాన్ని తీసి ఆరిగానో, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్, దాని తర్వాత తీసి దాన్ని ఓవెన్లో పెట్టేయాలి. ఓవెన్లో పెట్టేసిన తర్వాత అది కుక్ అయిన తర్వాత ఇంకా మనం తినే టైమే. ఇప్పుడు మా మమ్మీ
లోపల పెడుతుంది ఓవెన్ లోపల. అది మీ ఇష్టం. అది ఉండలే బేస్, దాని కింద ఆడ ప్లేట్ టైప్ ఉంది కదా, దాని కింద మీరు ఏమంటారు బటర్ పూసుకోవచ్చు, అది మీ ఇష్టం. మేమైతే పూసుకోలేదు, మర్చిపోయినాం పూసేది. సో ఇంకా మూసేసి 5 to 10 minutes కుక్ అయిన తర్వాత, ఇప్పుడు కుక్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి అది ఎంత బాగా కుక్ అయిందో, బాగా కుక్ అయింది. ఇప్పుడు తీసుకొని ప్లేట్స్ పెట్టుకొని ఇంకా ఫుడ్ రెడీ. ఇంకా తినేయడమే, ఇంకేం లేదు, తినడమే. ఇంకా మేమైతే అందరూ సాస్ తీసుకుంటారు, మా దగ్గర సాస్ లేదని మేమైతే ఏమంటారు మయోనీస్ యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాన్ని కట్ చేయాలి 4 పీసెస్గా. ఒకటి మా ఇద్దరికి, ఇంకోటి మా మమ్మీ డాడీకి. అట్టా కట్ చేసుకుంటున్నాం. ఇంకా ఎత్తుకొని పదండి తిన్నాం. ఇంకా నేను మా చెల్లి వాటాలు చేసుకుంటున్నాం, నీకు ఈ 2 నాకు ఈ 2 అన్నట్టు. ఇంకా తీసుకొని తినడమే. సూపర్ ఉంది, కలర్ఫుల్గా ఉంది చూడడానికి. టేస్ట్ ఎట్టుంటుందో చూద్దాం. కాలుతుంది నోరు. సూపర్ ఉంది టేస్ట్ అయితే, నాకైతే చాలా నచ్చింది. మేము ఏం రెస్పాన్స్ చేయట్లేదు, తింటానే ఉన్నాం. అద్దుకునేటప్పుడు సాస్ లోపలికి టాపింగ్స్ అంతా పడిపోతా ఉన్నాయి. సూపర్ అయితే టేస్ట్ ఉంది. సూపర్ ఉంది. సో తింటున్నాం. అదండి టాపింగ్స్ పడిపోతున్నాయి అన్నారు కదా, అది రావట్లేదు, అందుకని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.